కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. బోర్లం గురుకుల స్కూల్లో విద్యార్థి మరణం ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే ప్రిన్సిపల్ సునీత ఇంట్లో పూజ కోసమని గురుకుల స్కూల్లో ఉండేటువంటి ఆ ఫర్నిచర్ని తీసుకెళ్లారు, అంటే కుర్చీలను తీసుకెళ్లారు. తిరిగి ఆ పూజ పూర్తయింది. తెల్లవారుజామున అంటే ఈ రోజు రిపబ్లిక్ డే వేడుకలు జరగాల్సి ఉంది. అంతలోనే తిరిగి మళ్ళీ ఆ కుర్చీలు వెనక్కి తీసుకొచ్చేశారు. అయితే తిరిగి వెనక్కి తీసుకొచ్చిన ఆ చైర్ని దించారు విద్యార్థులు అండ్ స్కూల్ సిబ్బంది అంతా కలిసి. ఆ తర్వాత ఏదైతే ఆటో వచ్చిందో ఆటో తిరుగు ప్రయాణం అయిపోతుంది. అయితే ఆటోలోకి ఓ ముగ్గురు విద్యార్థులు ఎక్కారు. డ్రైవర్ ఆటోని ఆపకుండా అలాగే స్పీడ్గా వెళ్ళడంతో భయంతో కిందికి దిగిపోయారు ఆ స్టూడెంట్స్. సో దీంతో తీవ్రంగా గాయాలైపోయి సంగీత అనేటువంటి ఒక విద్యార్థి స్పాట్లో మరణించింది. సంగీత స్వస్థలం మద్దునూరు మండలం కొడిచెర గ్రామం. ఇక సంగీత మృతిపైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ స్కూల్ ముందు బైఠాయించారు పేరెంట్స్. విజువల్తో చూస్తున్నాం. ఇక్కడ తప్పెవరు మీరు చెప్పండి? గురుకుల స్కూల్లో ఉన్నటువంటి టీచర్, ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి ఆ సదర్ టీచర్ తన ఇంట్లో ఏదో పూజ ఉందని చెప్పి ఆ పూజ కోసమని ఆ స్కూల్లో ఉన్నటువంటి కుర్చీలను తీసుకెళ్ళింది. సరే, కుర్చీలను తీసుకెళ్ళింది. తిరిగి మళ్ళీ ఆ కుర్చీలని ఒక ఆటోలో వేసి స్కూల్కి పంపించింది. సో దీంతో అక్కడ టీచర్లు కానివ్వండి, లేకపోతే సిబ్బంది, ఆ తర్వాత పిల్లలంతా కలిసి ఆ కుర్చీలను దించేశారు. అప్పటి వరకు బాగానే ఉంది. తర్వాత ఆటోలో ఉన్నటువంటి ఆ కుర్చీలను దించడంలో ఎవరైతే విద్యార్థులు పార్టిసిపేట్ చేశారో ఆ విద్యార్థులు ఆటోలో ఉండగానే ఆ ఆటో డ్రైవర్ రయ్యమని ఆటోని తీసుకెళ్లాడు స్పీడ్తో. ఆ విద్యార్థులు భయంతో ఆటోలో నుంచి దిగే ప్రయత్నం చేస్తే మొదటగా ఒక అమ్మాయి పడిపోయింది, ఆగాల్సింది ఆగలేదు. తర్వాత ఇంకో అమ్మాయి పడిపోయింది, ఆగాల్సింది ఆగలేదు. మూడోసారి ఇంకో అమ్మాయి పడిపోయింది. కానీ ఏమాత్రం భయం, వణుకు బెనుకు లేకుండా ఆటో డ్రైవర్ అలాగా వేగంగా వెళ్ళడమే ఈ ప్రమాదానికి కారణమైంది. సరే, ఏవో తప్పిదం జరిగింది అనుకోండి. మొదటిగా ఒక అమ్మాయి పడిపోయినప్పుడు ఆగాలి కదా, వాడు ఆగలేదు. రెండో అమ్మాయి పడిపోయింది, ఆగలేదు. మూడో అమ్మాయి పడిపోయినా కూడా ఆకుండా అలాగే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మూడో అమ్మాయి కింద పడిపోయి వేగం పుంజుకుంటూ ఉంది. ఒక్క అమ్మాయి పడిపోయినా కొలది ఆ వేగంగా వెళ్తేటువంటి ఆటోలో నుంచి ఇంకో అమ్మాయి దిగిపోవడంతో ఆ అమ్మాయి కింద పడిపోయి గాయాలైపోయి స్పాట్లోనే మరణించింది. ఒకసారి ఆ విజువల్ చూపిస్తాం మీకు, నేను పీసీఆర్ ప్లే చేయండి. సో ఇక్కడ చూడండి, విజువల్లో మొదటిగా ఒక అమ్మాయి పడిపోయింది. ఆ స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తాను, అక్కడ వరకు ఆటో బాగానే ఉంది. సో మొదటిగా ఒక అమ్మాయి పడిపోయింది. ఆ తర్వాత అక్కడికి కొంతమంది చేరుకున్నారు, ఆ అమ్మాయిని లిఫ్ట్ చేశారు. మళ్ళీ ఇంకో అమ్మాయి పడిపోయింది అక్కడ సర్కిల్ దగ్గర. రైట్, ఆ అమ్మాయి పడిపోయింది. ఆ అమ్మాయిని కూడా ఆ అమ్మాయి తనంతట తానే లేచింది. సో మూడోసారి ఇంకొక అమ్మాయి అక్కడ పడిపోయింది. మూడోసారి పడిపోయిన అమ్మాయే సంగీత. సో అక్కడ పడిపోయింది. పడిపోవడమే ఆ అమ్మాయి అక్కడ గాయాలతో పడిపోయి అలాగే ఆసుపత్రిలో వారికి తీసుకెళ్లే వరకల్లా మరణించింది. సో చూడండి, ఆటో 1 ఇక్కడ 1 ఫస్ట్ ఒక అమ్మాయి పడిపోయింది. సో ఆ వేగం చూడండి ఎలా వెళ్తున్నాడో. ఆ అమ్మాయి పడిపోయినప్పుడు మనకు వణుకు బెరుకు లేదు, ఏం లేదు, పట్టించుకోవడం లేదు. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి పడిపోయింది అక్కడికి. ఇక్కడ తప్పెవరిది మీరు చెప్పండి? ఆ ఆటో డ్రైవర్ డెఫినెట్గా హీ షుడ్ బి పనిష్డ్. ఆటో డ్రైవర్ తప్పుడం ఏ మేర కనబడుతుందంటే ఇక్కడ టీచర్లు ముందుగా ఫర్నిచర్ తీసుకెళ్ళడము ఇదంతా తప్పే, 100% తప్పే. బట్ ఇక్కడ జరిగిన ఈ సంఘటనలో మాత్రం అమ్మాయి మరణానికి ముమ్మాటికి ఆటో డ్రైవర్ కారణం కనబడుతోంది. వేగాన్ని ఏమాత్రం తగ్గించకుండా పడిపోయిన కొద్దీ, ఒక అమ్మాయి పడిపోయినప్పుడైనా కనీసం తప్పు జరిగింది పడిపోయిందనో ఆగే ప్రయత్నం చేయలేదు. వెంటనే ఇంకొక అమ్మాయి పడిపోయింది, అప్పుడు ఆగలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయి పడిపోయింది. ముగ్గురు అలా ఒక్కో దగ్గర ఒక 10 మీటర్ల దూరంలో పడిపోతూ ఉన్నారు. ఆ వేగాన్ని తగ్గించకుండా అలా వెళ్ళినటువంటి ఆ దుర్మార్గుడి చర్యల పట్ల ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలకి గాయాలయ్యాయి. ఓ అమ్మాయి స్పాట్లో మరణించింది. సో విజువల్స్ చూద్దాం ఒకసారి. విజువల్ చూపిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మీకు చాలా క్లియర్గా కనబడుతోంది, ఎంతటి వేగంగా ఆటో డ్రైవర్ వెళ్తున్నాడు అనేది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, అసలు ఏం జరిగింది అక్కడ? ఆటో డ్రైవర్ ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సి వచ్చింది? ఆటో డ్రైవర్ ఆ ముగ్గురు అమ్మాయిలు అందులో ఉండగానే ఎందుకు వెళ్ళాడు? సరే, ముందుగా ఒక అమ్మాయి పడిపోయినప్పుడైనా ఆగాల్సింది, ఆగకుండా ఇంకా పరుగులు పెడుతూనే ఉన్నాడు. ఆటో డ్రైవర్ ఎవరు? అసలు ఆయన నిర్వాకానికి కారణం ఏంటి ఈ రకంగా చేయడానికి? గురుకుల పాఠశాలలో బోర్లంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఆటో డ్రైవరు నిర్లక్ష్యం కారణంగానే ముగ్గురికి గాయాలై ఒక పాప మృతి చెందిన ఘటన చోటు. ప్రధానంగా వరలక్ష్మి పూజకు సంబంధించి స్కూల్లో ఉన్న ఫర్నిచర్ ని ఆ ప్రిన్సిపల్ కి సంబంధించి ఏదైతే సునీత ఉందో, సునీత వారి ఇంటికి ఫర్నిచర్ తీసుకెళ్లిన నేపథ్యంలో నేడు ఏదైతే రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్ కు రిటర్న్ ఆ ఫర్నిచర్ తరలించిన తర్వాత స్కూల్లో బెంచీలన్నీ కూడా దించేసి ఆటో వెళ్తున్న క్రమం, ఆటోనే ఆ పిల్లలు బయటకు వెళ్లాల్సిందే. అయితే ఒక్కసారిగా ఆటో డ్రైవరు ఆ ముగ్గురు ఆటో వెళ్తున్న క్రమంలో ముగ్గురు పిల్లలు దూకారు. ఒకరు వెనుక ఒకరు దూకిన నేపథ్యంలో ఆ పాపకి
ముగ్గురికి గాయాలయ్యాయి. ముగ్గురిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో పాప సంగీత అనే పాప బాగా రక్తస్రావం కావడంతో ఆమె ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందిందని వైద్యులు నిర్ణయించారు. దీనికి అందరికీ మల్టీ ఆర్గన్స్ అంటే మల్టీ ఫ్రాక్చర్స్ కావడం వల్లనే ఆ పాప మృతి చెందింది అని చెప్పి వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాన్స్వాడ ఎమ్మెల్యే వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఆసుపత్రిలో పరిస్థితి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా అయితే ఈ ఘటనలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిన ఆ ఆటో డ్రైవర్ పైన కేసు నమోదు చేయాలి. దానికి సంబంధించిన మరోవైపు హాస్టల్లో ఏదైతే ప్రిన్సిపాల్ ఉన్నారో ప్రిన్సిపల్ ప్రధాన కారణం. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ ఆ ఫర్నిచర్ ఇంటికి తీసుకెళ్లడం తిరిగి హాస్టల్లో తీసుకురావడమే ప్రధాన కారణం కాబట్టి ఆ ప్రిన్సిపల్ తగిన న్యాయం చేయాలని చెప్పి బంధువులు ఆ బోర్లం గురుకుల పాఠశాల ముందు ధర్నా కూడా నిర్వహించారు. దానికి సంబంధించి ఏబీవీపీ విద్యార్థులు కూడా బాన్స్వాడ పట్టణం గంగారెడ్డి అక్కడ ప్రిన్సిపాల్ ఆ కుర్చీలు తీసుకువెళ్ళడము తన వ్యక్తిగత ఆస్తులుగా ప్రభుత్వ ఆస్తులను వాడుకోవడం ముమ్మాటికి 100% దానే మిస్టేక్, తను తప్పకుండా మిస్టేక్ చేసింది. కానీ ఇక్కడ ఆటో డ్రైవర్ ఆ అమ్మాయి ఆ ప్రిన్సిపాల్ ఏదో మిస్టేక్ చేయడానికి ఆటో డ్రైవర్కి సంబంధం ఏం లేదు కదా. ఆటో డ్రైవర్ ఎందుకు అంత వేగంగా వెళ్లాల్సి వచ్చింది? ముందు ఒక అమ్మాయి పడిపోయింది, ఆ తర్వాత ఇంకో అమ్మాయి పడిపోయింది, ముగ్గురు అమ్మాయిలు కింద పడిపోయినా కనీసం ఆగకుండా అలా వెళ్ళడం అంటే ఆ మధ్యమత్తులో ఉన్నాడా లేదంటే మెంటల్గా పిచ్చోడైపోయాడా? అంటే ప్రధానంగా అక్కడ హాస్టల్లో తీసుకొచ్చిన ఫర్నిచర్ ను దింపి వెళ్తున్న క్రమంలో నన్ను ఎవరన్నా చూస్తారు, నా మీద ఇలాంటి ఏదన్నా ఈ ఫోటోలు వీడియోలు తీస్తారనే భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా స్పీడ్కి వెళ్తున్న క్రమంలో ఆ పిల్లల్ని దిగారా లేదనే చూసుకోకుండా జరిగినట్లు తెలుస్తుంది మనోజ్. దీనికి అందరికి కూడా ప్రధాన కారణం అయితే ఆ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. దీనికి అందరికి సంబంధించి బాన్స్వాడ పట్టణ కేంద్రంలో విద్యార్థి సంఘాలందరూ కూడా ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా ఏబీవీపీ సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేశారు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో సంగీత కుటుంబానికి అయితే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అయితే దీనిపైన కేసు నమోదు చేశారు. హాస్టల్కి ఆ డ్రైవరు నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ వ్యవస్థ గాడి తప్పింది. దీనికి అందరికి సంబంధించి ఆ డ్రైవరు నిర్లక్ష్యం నియంత్రణ కోల్పోయాడంటే మధ్యమత్తులో ఉన్నాడనే కూడా అనుకోవచ్చు. అదుపులోకి తీసుకున్నారా? ఇప్పుడు ఆటో డ్రైవర్ అదుపులోకి తీసుకున్నాడా? అంటే వెనకాల ఏదో ఆయనకి వెనకరికి వ్యాగన్ ఉదాహరణకి ట్రాలీ లాంటిదో లేకపోతే డీసీఎం లాంటిదో అయితే వెనకాల ఎవరున్నారో గమనించడం ఇబ్బంది, ఆ ముందు సౌండ్ వినిపించకపోవచ్చు. అది ఏదో షేర్ ఆటోలా కనబడుతోంది. వెనకాల కూర్చున్న వాళ్ళు ఈజీగా తెలుస్తారు కదా, వాళ్ళు ఆపమని చెప్పగలుగుతారు, ఆపమని అనుంటారు, అరుస్తూ ఉన్నారు, అయినా పట్టించుకోకుండా వెళ్తున్నాడు. సార్ నిజంగానే ఎవరైనా చూస్తారు, తనని ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, తనే పోయినేముంది, అక్కడ టీచర్గా తప్పు చేసింది, ఆ ప్రిన్సిపల్ తప్పు చేసి ప్రిన్సిపల్ తన ఈ రకంగా ఫర్నిచర్ వాడుకుంది, తన మిస్టేక్ అవుతుంది. కానీ ఆటో డ్రైవర్ ఇంత నిర్లక్ష్యంగా వివరించడానికి కారణం ఏంటి? ఆటో డ్రైవర్ని విచారిస్తున్నారు ఇప్పుడు మనోజ్. ప్రధానంగా అయితే అతను మధ్యమత్తులో ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతన్నైతే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఆటో డ్రైవర్ అంత స్పీడ్ గా వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మరో కోణమై కూడా ఉండొచ్చు, ముగ్గురు పిల్లలు ఇందులో ఉన్నారు, నాకేంటిలే అని నేను తీసుకెళ్తాను బయటకు అనే కోణం కూడా ఉండొచ్చు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఘటన సంబంధించి పూర్తిగా ఆటో డ్రైవర్ ని అదుపులో తీసుకున్నారు. దీనికి అంతకు సంబంధించి కుటుంబ సభ్యులకైతే ఏదైతే మద్లూరు మండలం కోటిచెర్ల గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు వారి పాపకు న్యాయం చేయాలని చెప్పి ఆందోళన చేశారు. దీనికి అంతకు సంబంధించి ఖచ్చితంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అనుకుని మాకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగింది. దీనికి అంతకు సంబంధించి ప్రిన్సిపల్ కూడా పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఆందోళన అయితే చేపట్టారు. రైట్, ఇప్పుడు ఆ పోలీసులు ఏం చెప్తున్నారంటే ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు, ఆ టీచర్ ఏం చెప్తుంది, ప్రిన్సిపాల్ ఏం చెప్తున్నారు? మనోజ్, పూర్తిగా అయితే పోలీసులు ఆ ఇటు ఎవరైతే ముగ్గురు పిల్లలు గాయపడ్డారో ఆ గాయపడ్డ పిల్లలు కూడా వాంగ్మూలం తీసుకొని ఉన్నారు. మొదటగా ఆ ఎవరైతే టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ కూడా వాంగ్మూలం తీసుకోవాల్సింది పోలీసులు. ఆ టీచర్ వాంగ్మూలం తీసుకొని ఆ డ్రైవర్ అసలు ఎందుకు చేశారు, ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆ పాప ముగ్గురి పిల్లలకు గాయాలయ్యే ఒక పాప మృతి చెందిన ఘటనలో పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. డ్రైవర్ ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడు, అంతా ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తూ బయటకు వెళ్ళిపోయాడు, దానికి అంతటి కారణం ఏంటి, అతనిలో ఇంకేదైనా కోణం దాగి ఉందా, ఈ పిల్లల్ని తీసుకెళ్లి బయటకు ఏమైనా చేయాలనే
ఉద్దేశం ఉందా? ఆటో డ్రైవర్ నిజంగానే ఆటో తోలేవా డ్రైవరేనా, లేకపోతే ఇతర కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఆటోను తీసుకొచ్చారా? బాలికల హాస్టళ్లకు ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మనం రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మా ప్రతినిధి గంగారెడ్డి చెప్తున్నట్టుగా ఆ ముగ్గురు అమ్మాయిలు అందులో ఉండగానే బయటికి తీసుకెళ్లడంలో ఇంకేదైనా ఉద్దేశం దాగి ఉందని అనుమానం కూడా కలుగుతోంది. మధ్యమత్తులో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. కానీ ఆ అమ్మాయిలు అలా ఉండగానే వద్దు అని అరుస్తూ ఉన్నారు. ఆ అమ్మాయిలు కేక పెట్టే అవకాశం ఉంది. సో ఆపేయమంటున్నారు. లేదంటే ఒక అమ్మాయి పడిపోయినప్పుడు ఆపాల్సింది ఆ దుర్మార్గుడు, ఆపలేదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో ఆ టీచర్, ఆ ప్రిన్సిపాల్ నిర్వాకం సంచలనంగా ఉంది. ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం మూలంగా ఆ ఫర్నిచర్ అక్కడికి వెళ్ళడం ఏంటి, ఇంట్లో ఆస్తులాగా వాడుకోవడం ఏంటి? మీ ఇంట్లో టీచరే కదా, ప్రిన్సిపాలే కదా, ఏం లేదన్నా ఒక 50,000 పైసలు జీతం వస్తుంది, మంచిగా ఉండొచ్చు, అంతా సవ్యంగానే ఉంది. 10,000కి పిలిచినా కూడా ఒక 5,000 6,000 ఇస్తే రోజంతా ఫంక్షన్కి టెంట్లు అన్నీ వంటసం అన్నీ పంపిస్తాడు. స్కూల్లో ఉన్నటువంటి ఫర్నిచరే కావాలా? స్కూల్లో ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్ళి నీ సొంత అవసరాల కోసం వాడుకొని వాటిని ఆటోలో పంపించి అనవసరంగా ఈరోజు ఒక అమ్మాయి మరణానికి కారణమైంది కదా ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపాల్తో పాటు ఆటో డ్రైవర్ అయితే వాడిని నడి రోడ్డు పైన ఇదే ఆటో కట్టి ఈడ్చుకెళ్ళాలి. ఇంత బల్పా? ఎవరికి కంటపడకుండా, ఎవరికి చిక్కకుండా వెళ్దాం అనుకున్నాడంట. నువ్వు చేసిందే దుర్మార్గ పని. చిక్కకుండా, కంట కనపడకుండా. ఆయన కంట కనపడితే నీకు పోయేదేముంది? నీకు డబ్బులు ఇచ్చారు, నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఫర్నిచర్ దించేసారు, అంతే కదని పని. ఆ ప్రిన్సిపాల్ చేయమని చెప్తే ప్రిన్సిపాల్ తోసేస్తే అయిపోతుంది. దానికి నువ్వు ఏదో మనసుకు తీసుకొని నాకు కనబడొద్దు, కంటపడొద్దు. ఈ ఆఖరికి వస్తే ఒక అమ్మాయి ప్రాణాలు పోయినాయి. ఆ తల్లిదండ్రులకి ఎవరు ఆ విషాదాన్ని మిగిల్చాలి? ఆ తల్లిదండ్రులకి ఎవరు వాళ్ళు నచ్చజెప్పాలి? ఆ కూతురు చదువుకుంటుంది కదా నా హాస్టల్. ఈరోజు అంతా సవ్యంగా ఉండుంటే మంచి రిపబ్లిక్ డే రోజున అందరికి తెలిసింది. చాలామంది చిన్నపిల్లలు ఇప్పుడు కొంత రిపబ్లిక్ డే అనగానే స్కూల్స్లో డ్యాన్సులు వేయడాలు, పాటలు పాడడాలు, స్పీచెస్, ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఈరోజు ఆ అమ్మాయి మరణంతో ఒక్కసారిగా ఆ జిల్లా మొత్తం విషాదం నెలకొంది. విద్యార్థి సంఘాలు అక్కడ చేరుకొని పలు రకాల ఆందోళన చేపడుతున్నాయి. ఒకసారి ఈ అమ్మాయి మరణం పైన డాక్టర్ కూడా, ఎవరైతే ట్రీట్ చేశారో డాక్టర్ కూడా మాట్లాడుకొచ్చారు. ఆ డాక్టర్ని మాట్లాడే చూద్దాం. డాక్టర్ సాయి కిరణ్, ఇది డ్యూటీ డాక్టర్ ఏహెచ్ హాస్పిటల్ బాన్స్వాడ. ఇప్పుడే మాకు ఒక కేసు వచ్చింది, ట్రామా పేషెంట్. అరౌండ్ ఆమె ఆటో నుంచి కింద పడింది అని వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి పేషెంట్ కంప్లీట్లీ బ్రాడ్ డెడ్ ఉంది. హాస్పిటల్ ఇంజురీ ఉంది క్లియర్గా. బోత్ ఇయర్ బ్లీడ్స్ ఉన్నాయి. మల్టిపుల్ అబ్రేషన్ ఆన్ హ్యాండ్ అండ్ ఫేస్ ఉందండి. మేము ఆల్రెడీ ఈసీజీ తీసి డిక్లేర్ కూడా చేశాము. బాడీ అనేది పోస్ట్ మార్టంకి ఇంటిమేషన్ ఇచ్చాము. లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. మా సూపరింటెండెంట్ సార్కి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. సార్ ఈజ్ ఆల్సో ఆన్ ద వే. ఎక్కడి నుంచి? ఇది బోర్లం నుంచి వచ్చారండి. బోర్లం క్యాంప్ నుంచి గురుకుల హాస్టల్ పిల్లలు అనుకుంటా. ఇది వాళ్ళ హెల్త్ సూపర్వైజర్ ఎవరు తీసుకొచ్చారు, డాక్టర్ సాయి కిరణ్. సో డాక్టర్ చెప్తున్న ప్రకారంగా డాక్టర్ పేరు సాయి కిరణ్ అంట. ఆయన బోర్లం నుంచి గురుకుల హాస్టల్ నుంచి వచ్చారు. మేజర్ ఇంజురీస్ హ్యాండ్ పైన, మొహం పైన ఇంజురీస్ ఉన్నాయని చెప్తున్నాడు. సో ఇంజురీస్ ఉన్నాయి, తీవ్రంగా బ్లడ్ కారిపోయింది, చాలా పెద్ద ఎత్తున ఆ అమ్మాయి ఇబ్బంది పడింది, గాయాలు మల్టిపుల్ డ్యామేజెస్ ఉన్నాయంట. ఒకసారి ఆ వేగంగా వెళ్ళే ఆటోలో నుంచి చిన్నగా మనం ఒక స్టెప్ దిగే ముందే కరెక్ట్గా కాలేకపోతే కాలు బెనికిపోయింది. అలాంటిది వేగంగా వెళ్ళేటువంటి ఆటోలో నుంచి ఆ అమ్మాయి దిగుతూ ఉంటే ఆ అమ్మాయి కింద పడడం కాకుండా కొద్ది దూరం వరకు రాక్తూ వెళ్ళింది. మీకు ఆ విజువల్ చూపిస్తాను. థర్డ్ అమ్మాయి చూడండి, కింద పడిపోయి రాక్తూ వెళ్ళింది. సో దీంతో ఆ అమ్మాయి స్పాట్లోనే అప్పటికే భయపడిపోయి టెన్షన్లో ఉండి ఉంటుంది. సో అటువంటి చిన్న అమ్మాయి ఎవరు జరుగుద్దు అనుకోరు. డెఫినెట్గా ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయి ఉంటుంది. దానికి తోడు చేతికి దెబ్బలు తాకినాయి, మల్టిపుల్ డ్యామేజెస్ అయ్యాయి. అంతా కూడా కలిపి ఒక్కసారిగా ఈ ప్రమాదంలో ఆ అమ్మాయి మరణానికి కారణమైంది. ఒక సూపర్వైజర్ తీసుకెళ్ళడం హాస్పిటల్కి కూడా వెంటనే హుటాహుటిన ఒక సూపర్వైజర్ తీసుకెళ్ళడంతో ఆ సూపర్వైజర్ తీసుకెళ్ళినటువంటి ఆ అమ్మాయిని చెక్ చేస్తే అప్పటికే ఆ అమ్మాయి మరణించింది అని చెప్పి ఆ డాక్టర్ చెప్తున్నారు. ఏదేమైనా సంగీత మరణానికి ఎవరు కారణం మీరు అనుకుంటున్నారు? ప్రిన్సిపల్, ఆటో డ్రైవర్. సో ప్రధానంగా ఇక్కడ ఈ ఘటనలో నేను చెప్తున్న వారికి నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా ప్రిన్సిపల్ 100% తప్పు చేసి ఉండొచ్చు. ప్రిన్సిపల్ 100% తప్పు చేసింది. కానీ ఆటో డ్రైవర్ని బండకేసి కొట్టాలి, మామూలు కాదు. వాడు మీ చేతికి దొరికితే ఏం చేస్తారో కామెంట్ చేయండి. వాడు అదే ఆటోకి తాడు బట్టి 2 కాళ్ళు కట్టేసి ఆ రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళాలి. అరే ఒక అమ్మాయి పడింది, ఆ అమ్మాయి పడిపోయిందని శబ్దం వస్తుంది, నీ ఆటోలో ఉన్నటువంటి అమ్మాయి తెలుస్తుంది కదా, మీ మినిమం ఇంకిత జ్ఞానం కదా, అది ఆపాలనా లేదా? లేదు, రెండో అమ్మాయి పడిపోయింది, ఆపాలనా లేదా? వాడు అక్కడ అంత పడిపోయినా ఆగకుండా వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి పరారైపోయాడు. వాడు లేడు అక్కడ. చూడండి, ఈ ఫోటోలో కనిపించేటువంటి ఈ అమ్మాయి ఇప్పుడు ఈ ప్రమాదంలో మరణించినటువంటి ఆ చిన్నారి. చూడండి, ముక్కు పచ్చలారని ఆ చిన్నారి
స్కూల్లో చదువుకొని ఓ గురుకుల స్కూల్ ఎంతటి నిరుపేదరికం వాళ్ళకి ఈ పరిస్థితి తీసుకొచ్చిందో. అక్కడే ఉండి మంచిగా చదువుకొని రేపు మాప తల్లిదండ్రులకి మంచిగా ఒక మంచి ఉన్నత స్థాయిలో లేకపోతే ఏదైనా మంచి విషయంలో తను గొప్ప విజయ సాధకు రావాలా అనే రకంగా ఆలోచించి ఉంటుంది. కానీ ఆ టీచర్ సొంత ఇంట్లో పూజలంట. ఈరోజు నీ పూజలు ఫలించాయమ్మా, ఈ యొక్క చిన్నారి మరణానికి కారణం నీ పూజలే. నువ్వు చేసేటువంటి ఒక నికృష్ట పనే. నీ ఇంట్లో ఫర్నిచర్ అని 50,000 పైచిలకే జీతం వస్తుంది. మీరు చెప్పండి, నేను కామెంట్స్ చదువుతాను. మీరు కామెంట్ చేయండి. ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్కి మినిమం ఆన్ అండ్ యావరేజ్గా 50,000 జీతం ఉంటుంది, మినిమం అది. సో ఆమె స్కూల్లో ఉన్న ఫర్నిచర్, కుర్చీలు లేవాటి ఇంట్లో పూజకి, కుర్చీలు లేకపోతే కింద కూర్చోమనందరినీ. నీ కుర్చీల కోసం ఈరోజు ఒక అమ్మాయి ప్రాణం తీస్తావా? కుర్చీల కోసం తీసుకువెళ్ళి కుర్చీల కోసం తీసుకెళ్ళి ఆ కుర్చీల కోసం తీసుకెళ్ళినతోటి ఆ పూజ అయిపోయినాక తీసుకెళ్ళి మళ్ళీ ఒక ప్యాసింజర్ ఆటోలో పంపించి ఆ ఆటో వచ్చిన తర్వాత తీయడానికి కూడా కుర్చీలు తీయడానికి కూడా సిబ్బందిని ఆ విద్యార్థుల్ని వాడుకుందంట. తీసిన తర్వాత ఆ నీచమైనటువంటి ఆటో డ్రైవర్ యొక్క నికృష్టపు చర్య వల్ల ఒక బలిసి చర్య వల్ల సో ప్రెజెంట్ ఆ హ్యాపెనింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రస్తుతానికి అటు ప్రిన్సిపల్ అండ్ ఆటో డ్రైవర్ పైన కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. మరొక దానికి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఆ ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. వారిద్దరు కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. సో ప్రెజెంట్ ప్రిన్సిపల్ అండ్ ఆటో డ్రైవర్ ఇద్దరు కూడా అబ్స్కాండ్లో ఉన్నారు. విద్యార్థి సంఘాల నేతల ఆందోళనలతో ఒకసారిగా పోలీసు అలర్ట్ అయ్యారు. ఆ ఇద్దరిపైన కేసులు నమోదు చేశారు. ఇద్దరు కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సో మీరేమంటారు? ఈ ప్రిన్సిపల్ పైన ఆటో డ్రైవర్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు మీ చేతికి జిక్కితే ఏం చేయాలనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.